పర్యటనలో భాగంగా 3వ వార్డులో పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీల పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 3వ రోజున వార్డులోని అన్నానగర్, అంబేద్కర్ నగర్ బస్తీలలో పర్యటించారు. ఎమ్మెల్యే ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర కంటోన్మెంట్ ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటబెట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి బస్తీ వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, త్రాగునీరు, అంతర్గత రహదారులు తదితర సమస్యలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు వాటిని పరిష్కరించమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నిధుల కొరత లేదని, అధికారులు అంచనాలు రూపొందిస్తే కంటోన్మెంట్ బోర్డు నుండి కానీ ఎమ్మెల్యే నిధుల నుండి కానీ మంజూరు చేయిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సమృద్ధిగా నిధులు కేటాయిస్తున్నారని, కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లలో కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రతి సమావేశంలో చెబుతున్నానని, ప్రజల సమస్యల పరిష్కారమే మొదటి ఎజెండాగా పనిచేస్తున్నానన్నారు. నేను నిరంతరం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే బస్తీ పర్యటనలను చేపడుతున్నానని, ఈ బస్తీ పర్యటనల ద్వారా సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా వారి బస్తీలకు రావడంతో బస్తీవాసులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేసి తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. లోపల ఒకటి ఉన్నాయి మేడం, మొత్తం బిల్డింగ్ టచ్ అవుతుంది. లోపల ऊपर मेरा ही बिल्डिंग है, ऊपर मेरा ही बिल्डिंग है, टच हो जाना आगा रिकॉर्डिंग में आगा అంటే మనకు అజంప్షన్ ఐరన్ కూల్ అంటే షాప్ వస్తుంది, రియల్ గా ప్రాబ్లం ఉంటేనే చేంజ్ చేద్దాం. లేకపోతే గాడ్స్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనం ప్లాస్టిక్ వస్తుంది కదా, అట్లా ప్రొటెక్షన్ అయింది. ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంది, మీరు రాష్ట్రము లోపల ఒకటి ఉన్నాయి మేడం, మొత్తం బిల్డింగ్ టచ్ అవుతుంది. లోపల ऊपर मेरा ही बिल्डिंग है, ऊपर मेरा ही बिल्डिंग है, टच हो जाना आगा रिकॉर्डिंग में आगा అంటే మనకు అజంప్షన్ ఐరన్ కూల్ అంటే షాప్ వస్తుంది, రియల్ గా ప్రాబ్లం ఉంటేనే చేంజ్ చేద్దాం. లేకపోతే గాడ్స్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనం ప్లాస్టిక్ వస్తుంది కదా, అట్లా ప్రొటెక్షన్ అయింది. ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంది, మీరు రాష్ట్రము चलो 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 आगे आगे चलो మాకంతా బాగున్నా నీళ్ళకు వదలటాలు కూడా మాకు ఎన్ని రోజులు, ఒక రోజు వదులుతాం, ఒక రోజు వదులుతారు. మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. కష్టం అంటే 2 గంటల ఆ డిపార్ట్మెంట్ వస్తారు, చూస్తారు. ఒక్కడు చాలు మాకు. 2 గంటల ఒకవేళ ఆ రిపేర్ అయితే అయిపోతుంది అంటే ఇవాళనే చేపించేస్తా. రిపేర్ కాకుండా ఏం చేస్తారు, వారం రోజుల్లో మీకు నీళ్ళు ఇస్తారు. ఇబ్బంది మస్తు కష్టం అవుతుంది. చెప్పలే మరి ఎన్ని రోజులు చెప్తే సార్ ఎవరు పట్టించుకుంటలేరు. పిల్లలు చేస్తలేరు ఆ చెట్లు చేయబట్టి ఏం ప్రాబ్లం పురుగులు పడుతున్నాయి. మళ్ళా జనాలు ఒక ఆయన చనిపోయింది కూడా.
సరే అమ్మా, ఇది ఇప్పుడు ఇవాళ మాట్లాడండి. ఇక్కడ పెద్ద గల్లీకి వాటర్ సొల్యూషన్ ఉంది బోర్ ఉంది. ఈ గల్లీకి డెడ్ లో ఉంది, లాస్ట్ ఉంది. ఇది దేనికైనా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా కానీ నీళ్ళు ఇక్కడ దాకా రానికి అలా రాకపోతే ఫస్ట్ ఈ చెట్ల దగ్గర ఇవాళ అయిపోతుంది. చెట్ల ఇంజనీర్ వచ్చిండు. ఇది ఎప్పటిదాకా అది కాదు, సిఓ గారు స్పెషల్ ఫండ్స్ తోటి స్పెషల్ పవర్స్ తోటి ఏం చేయగలుగుతాం అంతే కదా. చిన్నదే కదా ఇది, చిన్నది చెప్పి నేను చెప్పినాను. నేను ఎప్పుడైతే విజిట్ చేస్తానో విజిట్ చేసినప్పుడు నాకు తెలుస్తుందో దాని ప్రయారిటీ చూసి మీరు చేయాలని చెప్పిన. ఇక అదే సిఓ గారి మీద చెప్పు. రాజులు జరాలు ఇప్పటికీ ఇదే బాధ. ఈ చెట్ల ప్రాబ్లం అయితే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అవి అవేంటి నత్తలు అంటారు చూడు, అవి చాలా సరే చెప్పింది కదా, అదే మీ సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కరించడానికి వచ్చిన చూసినా పరిష్కరిస్తా అమ్మా. చెప్పి ఈ విషయం మీకు క్లియర్ చేయగలిగా. మళ్ళీ మాకు వర్షం వస్తేనా ఇంట్లో రివర్స్ అయిపోయి ఇది హైట్ అయిపోయి మళ్ళీ రివర్స్ వస్తుంది. రోడ్డు, మంచి నీళ్ళది, డ్రైనేజ్ కనెక్షన్ మాకు మెయిన్ అయితే 3 అయితే ఖచ్చితంగా కావాలి. ఫస్ట్ మంచి నీళ్ళు కావాలా, మెయిన్ లైన్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి. నల్లలు వచ్చినప్పుడు సార్ బయటికి పోయి వేరే దగ్గర పోయి తెచ్చుకోవాలి. ఇదే సమస్య. ఈ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నా, ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేకుండా అయిపోయాం. ఆఫీస్లో పోకుండా మేము ముంగటి వెళ్ళండి అమ్మా, ముంగటి వెళ్ళి మాట్లాడు. ఇట్లా వెళ్ళండి అమ్మా, ముంగటికి వెళ్ళండి. వెంకగిరికి వెళ్ళండి, అమ్మా ఇట్లా వెళ్ళండి అమ్మా, ముంగటికి వెళ్ళండి. చిన్నది ఫస్ట్ ఇమీడియట్ అయితే మీది అయితే వేరే పనులు చూపిస్తాం. ఫస్ట్ వాటర్ కాగా నాకు పెద్ద బడ్జెట్ వేరే ట్రాన్స్ఫార్మర్లో చూస్తే దీన్ని మొత్తం కేబుల్ మార్కెట్ చేసాం మనం. ఇట్లా కేబుల్ అంటే ఇది ఎక్కడ లైన్ మ్యాన్స్ మొత్తం వాటర్ డైలీ డివైడ్ ఇక్కడికి వస్తే దీపావళి మొత్తం చనిపోయినట్టే అదంతా అది ఓకే మేడం. కంప్లీట్లీ అగ్రీ చేస్తాను. నేను ఏం చెప్తాను అంటే ప్రొటెక్షన్ ఏమైనా చేస్తే పిల్లలు కూడా ఓరాడు ఇక్కడ వైర్ ఉందా, ఇప్పుడు ఇక్కడ కట్టగట్టిరా, ఈ లైన్ మ్యాన్ కట్టిపోయాడు, ఇలా ఇచ్చిన ఆడు ఫెన్సింగ్ ఏదైనా వేస్తే ఎవరు ఓరాడు వస్తుండే అంటే ఆ చనిపోయి డైరెక్షన్ ఇస్తే నువ్వే కూర్చోాలి రాదు. మేడం గారు అన్ని చోట్ల ఒకటే లాగుంటుంది. ఇక్కడ ఏంటంటే బస్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తుంది స్టూడెంట్. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.